ఎట్లా ఉంది ఆర్మూర్ నియోజకవర్గం? ముందుగా మీ నియోజకవర్గం నుంచే స్టార్ట్ చేస్తున్నాను ప్రశ్న. గతంలో మీరు చాలా హామీలు ఇచ్చారు ఎన్నికల టైంలో. ఎట్లా ఉంది కాన్స్టిట్యున్సీ పరిస్థితి? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అప్పుడున్న పరిస్థితులల్లో దొరల రాజ్యంలో, నిర్బంధ పరిపాలనలో, పోలీసు రాజ్యం, గుండాల రాజ్యం, ప్రజాస్వామ్యం అనేది కళ్ళకు కనబడకుండా అమాయకుల మీద హత్యాకాండ, ఆడబిడ్డల మీద అత్యాచారాలు, అవినీతి, అహంకారం రాజ్యమేలుతున్న వేళ 90 గ్రామాల ప్రజలు బిక్కు బిక్కుమని బేలచూపులు చూస్తున్న వేళ వాళ్ళ బిడ్డగా నా వ్యక్తిగత జీవితాన్ని ఏదో నా బతుకు నేను బతికేవాడిని, నా ప్రాంతం బానిసత్వంలో చూడలేక ఎందరో వీరులు తెచ్చిన భారత స్వాతంత్రం, ఎందరో అమరులు ఆత్మార్పణ చేసుకున్న తెలంగాణ ఈ గుండా నా కొడుకులకు కాదు, దొరలకు కాదని నిలబడి తొడగొట్టి గెలిచి 90 గ్రామాల ప్రజల్ని ఈరోజు స్వేచ్ఛగా స్వాతంత్రంగా వాళ్ళ జీవితాలు వాళ్ళు బతుకుతున్నారు. అది నా అన్నిటికన్నా నా జీవితంలో పెద్ద విజయం. ఫస్ట్ స్వాతంత్రం అయితే రావాలి కదా, స్వేచ్ఛ అయితే ఉండాలి కదా, మనిషిని మనిషి చూసి కౌగిలించుకోవాలి కదా, మానవత్వం అయితే పరిమళించాలి కదా. ఒకరిని చూస్తే ఒకటి భయం, వాడు అబ్బనా ప్రజాస్వామ్యం అంటాడు సొత్తా. అదే అడిగాను, ప్రజలు అనుకున్నారు మా బిడ్డ అనుకున్నారు, మమ్మల్ని బానిసత్వంలోకి వెళ్ళి ఈ భయంలోకి వెళ్ళి బయటికి తీసుకొస్తాననుకున్నారు. ఈ 18 నెలల్లో నేను చేసింది అదే. మీరు ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలో భాగంగా నా ప్రశ్న ఏంటంటే, సంవత్సరానికి 10 ఇండ్లు కట్టిస్తా, ప్రభుత్వంతో సంబంధం లేకుండా నా సొంతంగా 10 ఇండ్లు కట్టిస్తా అన్నారు. ఎన్ని ఇండ్లు కట్టించారు ఇప్పుడు? మళ్ళీ అదే చెప్తున్నాను. అది ఇప్పటికి 12 సార్లు, ఇప్పటికి 100 సార్లు క్లారిటీ ఇచ్చాను, ఇంకా 1000 సార్లు క్లారిటీ ఇచ్చిన ఇదే సమాధానం. నేను ఎన్నికల వాగ్దానం ఇచ్చింది ఇదే. ఒకవేళ ప్రభుత్వం కట్టకపోతే ఇల్లు, ప్రభుత్వం కట్టకపోతే నా స్వంత నిధులతో ఊరుకు 10 ఇల్లు కడతాను, ప్రభుత్వం కట్టకపోతే. ఇప్పుడు చాలాసార్లు మీరు గతంలో చెప్పిర్రా ఇదే, ప్రభుత్వం కట్టకపోతే అని మెన్షన్ చేసిరా? చెప్పినా కూడా క్లియర్గా. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా ఛాలెంజ్ విసిరాను, ఒకవేళ నువ్వు ఇప్పుడు కూడా కట్టని చెప్పు. ఒకవేళ తెలంగాణ అసెంబ్లీ శాసనసభలో మొదటిసారిగా ఎన్నికైనప్పుడు క్లియర్గా అడిగాను, నాకు కావాల్సింది ఇల్లు, పెన్షన్లు, రేషన్ కార్డులని మొదటి సమావేశంలో అడిగాను. అందుకని నేను ప్రజలకు మాటిచ్చి వచ్చాను. అంటే మా ట్యాక్స్లన్నీ ఎవరికి ఇవ్వాలి? మరి మీకు ఇవ్వాలా? మేము పప్పు మీద ట్యాక్సు, ఉప్పు మీద ట్యాక్సు, బియ్యం మీద ట్యాక్సు, లేకపోతే జిఎస్టీ ట్యాక్సు, ఎక్సైజ్ ట్యాక్సు, రిజిస్ట్రేషన్ ట్యాక్స్, మరి ఈ పన్నులు అనేటి పోతున్నాయి. దాన్ని అదే చెప్పాను, తెలంగాణ లేదని చెప్పమని చెప్పాను ముఖ్యమంత్రి. మీ అపోనెంట్ వాళ్ళేమో రాకేష్ రెడ్డి నియోజకవర్గంలో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ కనపడతాడని చెప్పి మిమ్మల్ని ఇది చేస్తున్నారు ఎందుకు? ఇప్పుడు పాపం అపోజిట్ వాళ్ళకి ఏముంటుంది, నిరంతరం జీవితం అంతా ఓటమి పాలు. ఇప్పుడు ఒక అసమర్థుడి జీవయాత్ర లాగా ఉన్నది నా ఎవరైతే అపోనెంట్ ఉన్నాడో. 10 ఏళ్ళు పనిచేసిండు కదా. ఫస్ట్ టీఆర్ఎస్ అయిపోయింది, టీఆర్ఎస్ తర్వాత బీజేపీ అయిపోయింది, కాంగ్రెస్ అయిపోయింది. 15 ఏళ్ళ నుంచి నిరంతర అసమర్థుడి జీవనయాత్ర అని చేస్తున్నాడు. మరి ఏదో ఒక రకంగా వాళ్ళని తప్పు కూడా పట్టలేము, ఒక ప్రతిపక్షంగా ఏదో ఒకటి ఆరోపణలు చేయాలి. కాబట్టి చివరికి తేల్చాల్సింది ఆర్మూరు ప్రజలు వచ్చే ఎన్నికల్లో. రూపాయికి వైద్యం అందిస్తామని చెప్పారు మీరు, గతంలో జరుగుతుందా అది? అలా నేను అదే అంటున్నాను, రూపాయికి వైద్యం అనేది మేము ఆ రోజు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి కన్సల్టెంట్ మేము ఇచ్చేది ఆపరేషన్లు కాదు అది. కానీ ఈరోజు నేను ఒక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను, ఇంకా అంతకన్నా ఎక్కువ చేస్తున్నాను. ఆల్రెడీ నా హాస్పిటల్ని ఆధునీకరించాను. రెండోది ఇప్పుడు 2 హాస్పిటల్ శాంక్షన్ అయినాయి. నేను ఇచ్చేది కన్సల్టెంట్. ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ అయినాయి కాబట్టి ఇంకా అవసరం లేదు. ఇప్పుడు మీకు ఒక ఫౌండేషన్ ఉంది అని నేను విన్నాను. ఆ ఫౌండేషన్ ద్వారా ఎట్లాంటి పనులు చేస్తున్నారు? నిరంతరం జరిగేది అది. ఇప్పుడు ఉదాహరణకు ఏదైనా హాస్పిటల్స్ కావచ్చు, హెల్త్ క్యాంప్స్ కావచ్చు, విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు సహకారం కావచ్చు, ఒక్కొక్క ఇప్పుడు గల్ఫ్ కంట్రీలల్లో ఒక్కోసారి అక్కడ జైళ్ళలో పడ్డ వాళ్ళని విడిపించడం కావచ్చు, అక్కడ చనిపోయిన వాళ్ళని తెప్పియడం కావచ్చు, గల్ఫ్లో ఒక భాగం, విదేశాలలో ఏదైనా సమస్యలు విద్యార్థులకు సహకారం అందించడము, అప్పుడప్పుడు కొంత పేదవాళ్లకు సహాయ సహకారాలు అందించడం, అదొక నిరంతరం. ఇది రాజకీయాలకు సంబంధం లేని ట్రస్ట్. అది దానికి సంబంధం రాజకీయం, ట్రస్టుకు రాజకీయానికి సంబంధం. ఒక రాజకీయ నాయకుని ఇప్పుడు నేను, ట్రస్టీస్ వేరు, అదొక సోషల్ యాక్టివిటీస్. ఎక్కడ దానికి ఉన్న నిధులని లభ్యతను బట్టి పని చేసుకుంటా పోతుంది. దానివల్ల రాజకీయాలని ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడుగా, శాసనసభ్యుడిగా నేను నా భావజాలంతో పోతాను. ఒక ఎమ్మెల్యేగా నా ప్రభుత్వాన్ని నిలదీస్తాను, నా హక్కుల గురించి, నా నిధుల గురించి, నా ప్రజల హక్కుల గురించి. ఇట్స్ ఎ డిఫరెంట్ వే.
ఏం లేదు మీ మీ అపోనెంటే నో అపోనెంట్ పక్కన పెట్టు. అపోనెంట్ అనేది ఇంకా దట్ ఇస్ ఇప్పుడు నా అపోనెంట్ రేవంత్ రెడ్డి. అపోనెంట్ ఏంటంటే ఓడిపోయినోడి గురించి ప్రజలు తిరస్కరణ ఎట్లా అవుతారా పెట్టిన. నా అపోనెంట్ కొడంగల్ శాసనసభ్యుడు. ఓకే, టార్గెట్ రేవంత్ రెడ్డి. టార్గెట్ అంటే మేము ఈరోజు ప్రభుత్వాన్ని తీసుకురావాలి. మేము భారతీయ జనతా పార్టీ హిందువుల ఆత్మగౌరవం నిలబెట్టాలి తెలంగాణలో. దీనికి మేము ప్రతిపక్ష పార్టీగా అవినీతిలో తూలుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలి. మేము ఏ వ్యక్తులతో కొట్టాడాలి. మేము అపోనెంట్ ఎవరికి సీట్ వస్తుందో గ్యారెంటీ లేదు. నేను ఒక ఛానల్ ఇంటర్వ్యూలో చూసిన జీవన్ రెడ్డి కొన్ని మాటలు మాట్లాడింది మీ మీద. ఓ జీవన్ రెడ్డి 8వ తరగతి చదువుకున్న రాకేష్ రెడ్డి అని చెప్పి మీరు ర్యాగింగ్ చేస్తున్నారు. నేను ఏం చదవలేదు అనుకో, దానికి ఏం సమస్య వచ్చింది? జీవన్ రెడ్డికి ఇప్పుడు పాపం జీవన్ అనేవాడు నా తమ్ముడు. ఇప్పుడు ఒకటి జీవన్ అనేవాడు నా కజిన్ అవుతాడు. నేను జీవన్ వ్యక్తిగతంగా వేరు, జీవన్ శాసనసభ్యుడు చేసిన అవినీతి అరాచకాల మీద పోరాడడం తప్ప జీవన్ వ్యక్తిగతంగా నేను కొట్లాడలేదు. కానీ మీరేమో నా తమ్ముడనే అంటున్నాడు, ఆయనేమో డ్రగ్గిస్టు, సైకో, స్మగ్లర్. ఆర్టీవీలో పెట్టొచ్చిన ఎంటికలు వాడి కేటీఆర్ కూడా పంపించమని ఇంతవరకు పంపించలేదు. మీ మీడియాలు కూడా తీసుకుపోయి ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, నువ్వు చక్కగా కేటీఆర్ ఇలా బర్త్డే ఉన్నది పాపం, ఆయన 4 గంటలు విక్కొని జీవన్ 4 గంటలు విక్కొని ల్యాబ్కి పంపిండ్రి. ఎవరు డ్రగ్స్ వాడితే వాడికి అమరవీర స్థూపం దగ్గర ఊరు పెట్టండి. ఇది బహిరంగ సవాల్. మీరేమో నా తమ్ముడు అని చెప్పి మిమ్మల్ని రివర్స్ లో ఇచ్చేస్తున్నారు కదా. నేను ఇప్పుడు చనిపోయిన శవానికి పానం పోయదలుచుకోలేదు. అనవసరం అంటారు మాట్లాడి. ఇది ఓవర్ అప్డేటెడ్ బాబు రాజకీయ. మళ్ళీ మీరు అదే అంటున్నాను. ఎప్పుడో కొత్తగా మేము శాసనసభ్యుడికి ఎన్నికైనప్పుడు రకరకాల ఆర్టీవీలలో కాంట్రవర్సీ తప్ప ఒక రాజకీయ ప్రత్యర్థులు శత్రువులం కాదు. శత్రువులు కాదు. ఇంత దారుణమైన మాటలు ఎవరు మాట్లాడరు కదా. ఒక్కోసారి దిగజారిన రాజకీయాలు ఉంటుంది. రేవంత్ రెడ్డి గురించి కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు, ఏం రావులేగా అంటున్నాడు. ఏ రాజకీయాలు ఏమున్నాయి, ఎక్కడ విలువ? పుష్ప 2 అంటున్నాడు. పుష్ప 14 కానీ తప్పేముంది? అవును, బరాబర్ ఎర్రచందనం వ్యాపారం చేస్తాను. ప్రతి 3 నెలలకు ఒకసారి టెండర్ వేస్తుంది. చంద్రబాబు నాయుడు పుష్పనే, పవన్ కళ్యాణ్ పుష్పనే, నేను పుష్పనే, రాకేష్ రెడ్డి కూడా పుష్పనే. అంతే కదా. జగన్మోహన్ రెడ్డి పుష్పనే, వైఎస్ రాజశేఖర రెడ్డి పుష్పనే. అమ్మినోళ్ళు పుష్పలైనప్పుడు కొన్నోడు ఎందుకు పుష్పగాడు? ఇంత ధైర్యంగా ఎట్లా చెప్పగలుగుతున్నారు మీరు? అమ్మినోడే ప్రభుత్వం అయితే ఎర్రచందన వ్యాపారం చేస్తున్నా నేను అని చెప్పి ఇంత ధైర్యంగా ఎట్లా చెప్పగలుగుతున్నారు? అంటే సెంట్రల్ లో ప్రభుత్వాన్ని అడగాల, ప్రభుత్వాన్ని అడగాల. కేంద్ర ప్రభుత్వం కాదు, మాది, నేను బీజేపీ ఎమ్మెల్యేని. ఏం చేసుకుంటారో చేసుకోకుండా 1998 నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నా. 1998 ఆల్రెడీ తెలంగాణలో పేపర్లలో వచ్చింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే రికార్డ్ అవుతుంది మొత్తం. మీరు మాట్లాడే నాకెందుకు తెలియదు? పేపర్ కూడా చదవకపోరు. ఓడుంటాడు ఆంధ్రప్రదేశ్ చదవకపోరు. 1998 పేపర్లు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ చెందిన నిజామాబాద్ జిల్లా చెందిన రాకేష్ రెడ్డికి విదేశాలకు వేయడానికి మొదటిసారి అనుమతించమని. అండు పాండు సంజయ్కా రాకేష్ రెడ్డి ఒక్కడే చేయట్లేదు, బడా బడా బాబులు అందరూ చేస్తున్నారు. అయితే బడా బాబులు ఎవరు చేస్తారు? వాళ్ళు అమ్ముతారు ప్రభుత్వాలు. మీరు చంద్రబాబు అన్నాడు, రాజశేఖర్ రెడ్డి. అదే మీకు తెలుసుకోవాలి. మీరు జర్నలిస్ట్ చేసేటప్పుడు, కొద్దిగా యాంకరింగ్ చేసేటప్పుడు అసలు ఇదేమైనా డెప్త్ కూడా తెలుసుకోవాలా. నోటికి వచ్చిన ప్రశ్నలే కాదు. నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ ఫస్ట్ ఎర్రచందనం సబ్జెక్ట్ అడిగేటప్పుడు ఎర్రచందనం మీద కొద్దిగా స్టడీ చేయాలి. మీరు వికీపీడియాకి వెళ్ళి, లేకపోతే రకరకాలు వెళ్ళి, డాటా వెళ్ళి, ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి, మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళి, డీజీఎఫ్ డైరెక్టర్ జనరల్, మీరు చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు వేరే సామాన్యులు ఏదో అర్జున్ సినిమా చూసి చప్పట్లు కొట్టే వాళ్ళు కాకుండా మీరు చదువుకున్న వాళ్ళుగా సమాజం పట్ల మీకు కొద్దిగా ఉండాలి. మీ వల్లనే సమాజం పాడవుతుంది, చెడిపోతుంది, మంచిగా అవుతుంది. సాధారణ ప్రజలకి ఇవన్నీ తెలియదు. నేను మళ్ళీ అదే చెప్తున్నాను, మీ వల్ల చైతన్యపరగలుగుతున్నారు. ఇప్పుడు నువ్వు అడిగింది ఏంది? గవర్నమెంట్ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాక్షన్ పెడుతుంది.